హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ డిపార్ట్మెంట్ నుంచి 10th ఆర్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి సమగ్ర శిక్ష అభియాన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి 10th ఆర్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా డిఫరెంట్ జాబ్ రోల్స్ని అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు 31st అక్టోబర్ నుంచి 10th నవంబర్ మధ్యన మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు. ఇందులో మనకి మిషన్ వాత్సల్య అండ్ అదర్ ప్రోగ్రామ్స్లో పనిచేయడానికి సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కంప్యూటర్స్కి సంబంధించినటువంటి డిప్లొమా సర్టిఫికేట్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో మీకు మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. 12,000 రూపాయల వరకు శాలరీ అయితే ఇస్తారు. అలాగే చౌకీదార్ అనేటువంటి పోస్టులకి సంబంధించి మీరు 10th పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఆ పర్టికులర్ పర్సన్కి ఉండకూడదు. 8,000 రూపీస్ వరకు శాలరీ అయితే ఇస్తారు. ఆయా పోస్టులకి సంబంధించి కూడా చిన్నపిల్లల్ని మంచిగా ట్రీట్ చేయగలిగి కేరింగ్ తీసుకోగలిగేటువంటి వారైతే మీకు బిలో 6 years లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ విషయంలో వారు అప్లై చేసుకోవచ్చు. 8,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఇంకా డాక్టర్ పార్ట్ టైంకి సంబంధించి మెడికల్ డాక్టర్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వారు విజిట్ చేయడం జరుగుతుంది కావున సో వారికి సంబంధించి 10,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇంకా నర్సు పోస్టులకి సంబంధించి ఏఎన్ఎం క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 12,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. తర్వాత సోషల్ వర్కర్ లేదా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించి బ్యాచిలర్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది సోషల్ వర్క్లో కానీ లేదా పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీలో కానీ లేదా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్లో పనిచేసినటువంటి అనుభవం కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనితో పాటు ఇంగ్లీష్ అండ్ తెలుగు భాషల్లో మంచిగా మాట్లాడడం రాయడం వచ్చినటువంటి వారు అప్లై చేసుకోవాలి. 18,500 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఇంకా మరొక జాబ్ రోల్ వచ్చేసి మేనేజర్ ఆర్ కోఆర్డినేటర్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ వర్క్లో కానీ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీలో కానీ ఎంఎస్సి హోమ్ సైన్స్ లాంటి వాటిల్లో క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ జాబ్ రోల్కి సంబంధించి మీకు 23,000 రూపాయల వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జాబ్స్ వచ్చేసి మిషన్ వాత్సల్య కింద సమగ్ర శిక్ష అభియాన్ వారు మనకి భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు అనమాట. మరొక ప్రాజెక్ట్ కింద చూసినట్లయితే అవుట్ రీచ్ వర్కర్ అని చెప్పేసి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. 10,500 రూపాయల శాలరీస్ అయితే ఉంటాయి. ఇంకా అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కంప్యూటర్స్కి సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉంటే అప్లై చేసుకోండి. 13,200 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. అలాగే ఫ్రెండ్స్, మనకి డేటా అనలిస్ట్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్, కంప్యూటర్ అనేటువంటి పర్టికులర్ వాటిల్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా లేదా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్స్లో మీకు ప్రొఫిషియన్సీ ఉండాలి. 18,500 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అకౌంటెంట్కి సంబంధించి కామర్స్లో మీరు గ్రాడ్యుయేషన్ చేసినా లేదా మ్యాథమెటిక్స్లో డిగ్రీ కలిగి ఉన్నా అప్లై చేసుకోవచ్చు. 18,500 రూపాయల శాలరీ ఇస్తారు. ఇంకా సోషల్ వర్కర్ పోస్టులకి సంబంధించి బీఏ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదా సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్సెస్లో డిగ్రీ కలిగినటువంటి వారికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 18,500 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఇంకా కౌన్సిలర్ పోస్టులకి సంబంధించి సోషల్ వర్క్లో కానీ సోషియాలజీలో కానీ సైకాలజీలో కానీ పబ్లిక్ హెల్త్ ఆర్ కౌన్సిలింగ్లో కానీ మీకు క్వాలిఫికేషన్ ఉంటే డిగ్రీకి సంబంధించి వారు అప్లై చేసుకోవచ్చు. 18,500 రూపాయల శాలరీ ఇస్తారు. తర్వాత లీగల్ కమ్ ప్రొటెక్షన్ అధికారికి సంబంధించి ఎల్ఎల్బి చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి. 27,800 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సంరక్షణ అధికారి నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్కి సంబంధించినటువంటి పర్టికులర్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్లో కానీ సోషియాలజీలో కానీ చైల్డ్ డెవలప్మెంట్లో కానీ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ సైకాలజీలో కానీ సైకియాట్రీలో కానీ లేదా మిగిలినటువంటి లా, పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ లాంటి వాటిల్లో
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. 27,800 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ సంరక్షణాధికారి ఇన్స్టిట్యూషనల్ కేర్కి సంబంధించిన ఈ పోస్టులకి ఇందాక చూసిందేమో నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ అనమాట. సో ఇది ఇన్స్టిట్యూషనల్ కేర్కి సంబంధించి సేమ్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సోషల్ వర్క్ కానీ, సోషియాలజీ కానీ, చైల్డ్ డెవలప్మెంట్ కానీ, హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, సైకాలజీలో కానీ, సైకియాట్రీ, లా, పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేటువంటి వాటిలో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 27,800 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. సో ఇక్కడ మళ్ళీ జిల్లా శిశు రక్షణాధికారి DCPO అనేటువంటి పోస్ట్కి సంబంధించి సోషల్ వర్క్లో కానీ, సోషియాలజీలో కానీ మిగిలినటువంటి వాటిల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోండి. 44,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి నంద్యాల జిల్లా నందు మిషన్ వాత్సల్య పథకం కార్యక్రమంలో భాగంగా పిల్లల రక్షణ సంస్థ మరియు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ CWC మరియు JJBకు సంబంధించినటువంటి దిగువ తెలిపిన ఉద్యోగాల భర్తీ నిమిత్తం అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే కోరుచున్నారు. సో దీనికి సంబంధించి మీకు అర్హతలు ఉంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నంద్యాల జిల్లా నందు ఉన్నటువంటి మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. ఈ పోస్టులన్నింటినీ కూడా మనకి జిల్లా శిశు రక్షణాధికారి, అలాగే సంరక్షణాధికారి, ఇన్స్టిట్యూషనల్ కేర్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్, ఇంకా లీగల్ కమ్ ప్రొటెక్షన్ అధికారి, కౌన్సిలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అవుట్ రీచ్ వర్కర్, మేనేజర్ ఆర్ కోఆర్డినేటర్, సోషల్ వర్కర్, నర్స్, డాక్టర్, ఆయాలు, చౌకీదారులకి సంబంధించి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు వీటన్నిటినీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారండి. సో మొత్తంగా మనకి చాలా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే పైన ప్రకటించినటువంటి ఉద్యోగములకు సంబంధించి మరింత సమాచారం కోసం మరియు నిర్ణీత దరఖాస్తు ఫారం కొరకు nandyala.ap.gov.in అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోవాలను మరియు భర్తీ చేసినటువంటి దరఖాస్తును GW అండ్ CW అండ్ EO BSNL క్వార్టర్స్, బమ్మాల సత్రం, నంద్యాల డిస్ట్రిక్ట్ వారి కార్యాలయంలో వార్తాపత్రికలో ఈ ప్రచురణ తేదీ నుండి 2/11/2023 ఉదయం 10 గంటల నుండి 10/11/2023 సాయంత్రం 5 గంటల్లోగా పంపవలను అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నిర్ణీత సమయంలో అందనటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు. షార్ట్ లిస్ట్ చేయబడినటువంటి అభ్యర్థులకు మాత్రమే తెలియచేయబడును అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఎట్టి కారణముల చేత ఈ నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్కి ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ మంత్ 10th లోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 25 నుంచి 42 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. సోషల్ వర్కర్, అవుట్ రీచ్ వర్కర్ మరియు ఆయా పోస్టులకి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించును అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ పోస్టులకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ని అనుసరిస్తూ రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక్కడ 25 నుంచి 42 సంవత్సరాలలోపు వయసు ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ మంత్ 10th లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది నంద్యాల జిల్లాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. సో నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ ది పోస్ట్స్ అండర్ మిషన్ వాత్సల్య ఇన్ నంద్యాల డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరు 31 అక్టోబర్ నుంచి 10th నవంబర్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్, ప్రెస్ నోట్ అండ్ కండిషన్స్కి సంబంధించినటువంటి PDF, ఆయా అండ్ హెల్పర్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి సపరేట్ అప్లికేషన్ ఫామ్, మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి సపరేట్ అప్లికేషన్ ఫామ్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ సపరేట్గా PDF అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటనేది మనకి ఈ పర్టికులర్ PDFలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ జాబ్ రోల్కి సంబంధించి మీరు ఏ వర్క్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించినటువంటి పర్టికులర్ నోటిఫికేషన్ PDF కూడా డౌన్లోడ్ చేసి చూడండి. సో ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ఎఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అన్ని కాలమ్స్ని మీరు ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. కాపీస్ ఆఫ్ ఆల్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అకార్డింగ్ టు నోటిఫికేషన్ డ్యూలీ అటెస్టెడ్ బై ది గెస్టెడ్ ఆఫీసర్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు అటెస్టేషన్ చేసేటువంటి పర్టికులర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా గెస్టెడ్ ఆఫీసర్ చేత మీరు అటెస్టేషన్ చేయించాలి. అంటే మీరు సిగ్నేచర్ అనేది చేయాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మెన్షన్ చేయాలి. ఇంకా మిగిలినటువంటి డీటెయిల్స్, మీ యొక్క నేము, రెసిడెన్షియల్ అడ్రస్, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క జెండర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అలాగే మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డీటెయిల్స్, ఇంకా టాపిక్ ఆఫ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా సో మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఫిలప్ చేసి మీరు నంద్యాలకి సంబంధించిన పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి వారు ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు
పోస్ట్ ద్వారా పంపించవచ్చు. సో అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చా లేదనేది మనకి ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. బట్ నంద్యాల జిల్లాకి సంబంధించినటువంటి వారు ఇంకా ఇతర జిల్లాల వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.